హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను చిక్కీస్ హోమ్. ఇవాళ మనం తక్కువ టైంలో కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ వేడయ్యాక అందులో 2 స్పూన్స్ పల్లీలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2-3 లవంగం, కొద్దిగా ఎండు కొబ్బరి, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు అండ్ 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ పట్టుకోవాలి, వెట్వి తర్వాత పట్టుకోవాలి. చూడండి, మనం వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాం కదా, అందులోనే 2 చిన్న ఉల్లిపాయలు, లెమన్ సైజ్ చింతపండు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని చూద్దాం. సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కల్ని ఈ విధంగా 4 పీసెస్ లాగా, హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ కట్ చేసి పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకొని సాల్ట్ వాటర్లో 2 మినిట్స్ పెట్టాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కాడలు పెద్దగా ఉన్నాయి కదా, మనం వాటిని కూడా చిన్నగా కట్ చేసుకుందాం. చూడండి, కాడలు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కాడలు కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వాష్ చేసుకోవాలి సాల్ట్ వాటర్తో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, స్టఫింగ్ కూడా అవసరం లేదు. చూడండి, మనం కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ చిట్లకుండా మనం పైన ఇట్లా క్యాప్ పెట్టి వేసుకోవాలి. ఇలా కాసేపు చూడండి, 1 సైడ్ మగ్గిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మగ్గించుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తే త్వరగా మగ్గుతాయండి. కాసేపు మగ్గించుకుందాం. చూడండి, మనకి ప్రెస్ చేస్తే ఈ విధంగా మగ్గిపోయినట్టు. చూడండి, ప్రెస్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది మగ్గిందా లేదా అని. ఇప్పుడు మగ్గాయి కదా, వీటిని వేరే బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం అదే కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండు పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి అందులోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి ఇలా కలపాలి. చూడండి, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. చూడండి, నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన వంకాయలు కూడా అందులో వేసి కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు పెట్టండి. 1 విజిల్ చాలండి, మరి ముక్క చాలా మెత్తగా అయిపోతుంది 2 విజిల్స్ పెడితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఇలా ఈజీగా కుక్కర్లో తయారు చేసుకోవచ్చండి.